హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. మన గురువులందరికీ పాదాభివందనాలు. ఈరోజు మహావిష్ణువే మనకి వ్యాసుడి రూపంలో జన్మించారని చెప్తూ ఉంటాయండి పురాణాలు. అలాంటి వ్యాస మహర్షి పుట్టినరోజండి ఈరోజు. ఈరోజు గురు పౌర్ణమిగా మనం పూజించుకుంటాము. ఆ మహానుభావుడు ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు మనకి జీవితంలో చాలా అందించారండి. అలాంటి పుణ్యాత్ములను స్మరిస్తూ ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుందామండి. మనం ఈరోజు మన ఇంట్లో ఏ గురువులకైతే మనం నిత్యం పూజ, ఆరాధనలు చేస్తూ ఉంటామో, గురువులందరికీ మనం పాదాభివందనాలు చేసుకుని, మన పూజా గదిని శుభ్రం చేసుకుని, చక్కగా అలంకరించుకుని, ఆ గురువుగారికి చక్కగా అన్నీ సమర్పించి పూలు, పుష్పాలు, పళ్ళు, ప్రసాదాలు, నైవేద్యాలు ఇవన్నీ మనం సమర్పించుకుని, మనకి ఆహ్లాదంగా, ఆనందంగా ఉండే, మన మనసుకి తృప్తిపరిచే పూజ అనేది చేసుకోవాలండి. దీపధూపాలతో చక్కగా మనము ఈరోజు స్వామిని మన ఇంటికి ఆహ్వానిద్దామండి. ఎవరికి తోచిన విధంగా వారు పూజా విధానం అని చేసుకోవచ్చండి. ఏదైనా మనసుకి తృప్తిగా, హాయిగా అనిపించి, మనస్ఫూర్తిగా చేయటమే మనకి ముఖ్యమండి పూజ అనేది. పూజ గది మొత్తం శుభ్రం పరుచుకొని, చక్కగా పూలతో పటాలన్నీ చక్కగా అలంకరించుకుని, దీపాలు పెట్టుకుని మనం ఎంతో అద్భుతంగా చేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు.